మే 20 జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలనేటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలని రద్దు చేసి నా లేబర్ కోడ్ తీసుకొస్తుంది. మే స్ఫూర్తితోని కార్మిక వర్గం అంతా కూడా చైతన్యవంతులై కార్మిక చట్టాల రద్దు కోసం ఈరోజు పోరాడాలి. ఏదైతే 8 గంటల పనిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారో ఆ 8 గంటల పనిదినాన్ని మేడే యొక్క చరిత్రను విశిష్టను మస్తపరచుకోవడానికి కోసం దురుద్దేశపూరితంగా 8 గంటల పనిదినాన్ని లేకుండా చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక చట్టాలలో రద్దు చేసినటువంటి లేబర్ కోడ్లలో 12 గంటలకి దినాన్ని పనిచేస్తుంది. కార్మికుల మీద, కార్మిక యూనియన్ల మీద, కార్మిక సంఘాల యాక్టివిటీ మీద ఈరోజు నిర్బంధం పెట్టేటువంటి స్థితికి వచ్చింది. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఈ లేబర్ కోడ్ వస్తున్నాయి. ఈ లేబర్ కోడ్లను రద్దు చేసుకోవడం కోసం మేడే రోజు కార్మికులందరూ కూడా మేడే కోసం రక్తదర్పణం చేసినటువంటి పోరాట యోధుల్ని స్మరిస్తూ ఈ విధానం కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రతిజ్ఞ చేస్తూ జయప్రదం మే ఉత్సవాల్లో పాల్గొనాలని, వాడవాడల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో, యూనియన్లో మేడే జెండాలు ఎగరేయాలని, మేడే స్ఫూర్తితోని రాబోయే రోజుల్లో ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తుంది.